అమెరికాకు సవాల్ విసిరిన ఇరాన్. అమెరికాకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. చమురు రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధి వద్ద యుఎస్ దళాలను ఎదుర్కొనేందుకు వేచి చూస్తున్నట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ పేర్కొంది. జలసంధి మీదుగా చమురు నౌకలను రక్షణగా వెళ్లేందుకు తమ దళాలు సిద్ధమవుతున్నాయని అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ ప్రకటించారు. దీనికి స్పందిస్తూ ఐఆర్జీసీ ఈ హెచ్చరికలను జారీ చేసింది. ఐఆర్జీసీ ప్రతినిధి ఆలీ మహమ్మద్ నైని మీడియాతో మాట్లాడుతూ అగ్రరాజ్యం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1987లో సూపర్ ట్యాంకర్ బ్రిడ్జ్టన్ కు జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. దీంతో పాటు ఇటీవల ఆ దేశ చమురు ట్యాంకర్లను కూడా తాము లక్ష్యంగా చేసుకున్న విషయాన్ని మర్చిపోవద్దని అమెరికాకు సూచించారు. 1987లో కువైట్ కు చెందిన బ్రిడ్జ్టన్ ట్యాంకర్ పర్షియన్ గల్ఫ్ మీదుగా వెళ్తుండగా నాటి ఉద్రిక్తుల దృష్ట్యా యుఎస్ నౌకాదళం ఆ నౌకకు రక్షణ కల్పించింది. అయితే నాడు ఆ నౌకను ఐఆర్జీసీ లక్ష్యంగా చేసుకుంది. పార్సీ దీవుల సమీపంలో నౌక వెళ్లే మార్గంలో నీటి అడుగున పేలుడు పదార్థాలను ఉంచి దాడి చేసింది ఇరాన్. ఈ ఘటనలో నౌక దెబ్బతిన్నప్పటికీ తన ప్రయాణాన్ని కొనసాగించి గమ్యస్థానాన్ని చేరుకుంది నౌక. ఇక పశ్చిమాసియాలోని భీకర పోరు కొనసాగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు రోజు రోజుకు తీవ్రతరమవుతున్నాయి. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇటీవల ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఈ క్రమంలో జలసంధి మీదుగా చమురు రవాణాకు అంతరాయం లేకుండా చూసుకునేందుకు అవసరమైతే తమ నౌకాదళంతో వాణిజ్య నౌకలను రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. కాకపోతే ట్రంప్ ప్రకటనను ఆయా దేశాలు ఏమాత్రం నమ్ముతాయనేది ఇప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్న విషయం.